ఫ్యాన్ అయినప్పుడు ఎందుకన్నా చెడగొడతారు. ఆయన ఎంత పెద్ద ఫ్యానో అందరికీ తెలుసు. సినిమా పోయినందు మాత్రాన ఫ్యాన్ అభిమానం అనేది చచ్చిపోదు, పోదు. సో దాన్ని కంపేర్ చేయడం ఆపేయండి ఫస్ట్. కంటెంట్ మీన్స్ ఆయన వేలో కంటెంట్ అంటే డిఓపి వర్క్, బీజిఎమ్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి. ఇంకేంటి దిల్ రాజు గారు పెట్టగలిగేవే. బాగాలేంది ఏదైనా ఉంది అంటే స్టోరీ, తీసిన విధానం, ఇవే బాగాలేవు. సో దిల్ రాజు గారు ఆయన 100% ఇచ్చారు. బట్ వేణు శ్రీరామ్ గారు కూడా ఇచ్చుంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. ఇవి ఆ ఫైట్ సీన్స్ ఇవన్నీ చూడ్డానికి ఇంపుగా ఉన్నా యాప్ట్ అవ్వట్లేదు ఆ స్టోరీలోకి. అరే ఒక వ్యక్తిని 2 సార్లు ఒక పర్సన్ని 4 కత్తిపోట్లు పొడిచినా 24 గంటలు బతికే టైం ఉంటుందా? అదే విలన్స్ ఒక దెబ్బ కొడుతూనే చచ్చిపోతారు. ఎంత హీరోయిజం విలనిజం అయినా కూడా ఉండాలి కదా అట్లీస్ట్. ఇంకా చాలా ఉంటాయి అలాగా. వీటన్నిటి మధ్యలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ చాలా నచ్చేసింది. చాలా బాగా అనిపించింది. రత్న అనే క్యారెక్టర్ చాలా దాంట్లో అంత బాండ్ చూపించే అంత ఏం లేదు. జస్ట్ ఉంటారు అంతే, పక్కనే ఉంటారు అన్నట్టు ఉంటుంది. వాళ్ళ మధ్య ఎమోషన్ సీన్స్ కానీ రిమైనింగ్ ఏది లేదు సినిమాలో. బట్ విలన్ క్యారెక్టర్ని కొత్తగా ఏం లేదు, పరమ చెత్తగా ఉంది నన్ను అడిగితే. ఒక విలన్ ఒకటి భయంకరంగా అన్నా ఉండాలి, చాలా సాఫ్ట్గా అన్నా ఉండాలి. ఇది అటు ఇటు కాకుండా ఉన్నాడు. అసలు విలన్ అనే ఫీల్ అయ్యి రావట్లేదు ఆయన చూస్తుంటే. అంటే రావట్లేదు మీన్స్ ఆ క్యారెక్టర్లో ఉన్న దీనికి మ్యాచ్ అవ్వట్లేదు ఆయన ఆ ఫ్రీక్వెన్సీకి. ఇలా చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. ఒక పాట కొంచెం వినడానికి ఇంపుగా ఉంది తప్ప దీంట్లో బాగుంది అంటే ఆ లొకేషన్స్ ఒక్కటే, రిమైనింగ్ అంతా అట్టర్ ఫ్లాప్. థ్యాంక్ యూ. ఉంటాయి మినిమం గ్యారంటీ సినిమా వచ్చు, లేదా యావరేజ్ అన్న అవుతుంది. బట్ మరీ ఇంత బోరింగ్ సినిమా ఎలా తీసారో నాకు అర్థం కాలేదు. నా వరకు చూసుకుంటే సినిమా ఒక బోరింగ్ సినిమా అన్న. నితిన్ గారి కెరియర్లో కానీ ఇలాంటి సినిమా మళ్ళీ రాకపోతే బెటర్. మరి వేణు శ్రీరామ్ గారు డైరెక్షన్ ఏం చేశారో నాకు అర్థం కాలేదు. ఏం రాసుకున్నారో కూడా అర్థం కాలేదు. ఆయన అంటే చెప్పినప్పుడు రాసుకున్నప్పుడు ఏముందో మరి తెర మీద ఏముందో నాకైతే అర్థం కాలేదు. నా వరకు చూసుకుంటే సినిమా బోరింగ్. మీరు ఈ సినిమా కాకుండా నెక్స్ట్ ఏదైనా సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే బెటర్. ఓవరాల్గా చూసుకుంటే తమ్ముడు సినిమా ఒక బోరింగ్ అండ్ ఫ్లాప్ సినిమా ఓపెన్గా చెప్పాలండి. థ్యాంక్ యూ. ఇచ్చారు కదా కంబ్యాక్, ఫ్లాప్లో కంబ్యాక్ ఇచ్చారు కానీ కంబ్యాక్ ఇచ్చారు, కమ్ము బ్యాక్ ఏం లేదని సినిమా. సో నితిన్ గారికి అయితే ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకుని యాక్టింగ్ స్కిల్స్ పెంచుకొని చేస్తే బెటర్. ఆయన మైండ్ మరి అలా ఆలోచన ఎలాగుందో మనకు తెలియదు. నిజంగా స్టోరీ అంత తిన్నాడా లేదంటే సగం స్టోరీ సినిమా చేస్తున్నాడా నాకు అర్థం కాలేదు. ఒకప్పుడు గుండె జరగాలంత ఇష్కు ఎలాంటి సినిమాలు తీసేవాడు ఆయన, ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు. నిజంగా ర్యాపిడ్ వుడ్ కన్నా దీనికన్నా నాకు ర్యాపిడ్ వుడ్డే బెటర్ అనిపించింది అనమాట. అంటే విజువల్ పరంగా ఓకే అన్న, అంటే బడ్జెట్ గ్రాండియర్గా ఉంది, ఆ విజువల్స్ ఫైట్స్ గ్రాండియర్గా పెట్టారు. బట్ ఏది మనకు కనెక్ట్ అవ్వదు. ఆ సెకండ్ హాఫ్లో వచ్చి ఒక 2 నిమిషాలు ఫైట్ ఉంటుంది యాక్షన్ పార్ట్, అదైతే ఓకే. ఎమోషన్ సీన్స్ ఉన్నాయి సినిమాలో, కాదు అది మనకు కనెక్ట్ అవ్వన్నమాట, సినిమాలో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా లయ గారి యాక్టింగ్ చాలా డీసెంట్గా అనిపించింది. నితిన్ గారి యాక్టింగ్ చాలా రెగ్యులర్గా అనిపించింది. బీజిఎం బాగాలేదు సినిమాలో, ఏదో డబ్బులు కొట్టినట్టు అనిపించింది మాకైతే. పెద్దగా ఏం సాంగ్స్ కూడా మాకు ఏం అనిపించలేదు, సాంగ్స్ కూడా బాగాలేదు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బోరింగ్, సెకండ్ హాఫ్ బోరింగ్ అన్న. అంటే నితిన్ గారి కష్టం కోసం, నితిన్ గారి కోసం అయితే వెళ్ళొచ్చేమో సినిమాకి. ఓవరాల్గా మన సినిమా బాగుందనో లేదంటే యావరేజ్ అనో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. 2.5 గంటల సేపు పోవట్లేదు. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం వెళ్తే కనుక టైము మనీ 2 వేస్ట్ అంతే. థ్యాంక్ యూ. రేటింగ్ ఏమేమన్నా రేటింగ్ ఇస్తే నువ్వు నవ్వుకుంటావు, వద్దులే. థ్యాంక్ యూ. అక్కకి తమ్ముడికి మధ్య స్టోరీ కదా అని చెప్పి తమ్ముడు అని టైటిల్ పెట్టేశారు అంతే తప్ప సినిమాకి జస్టిఫికేషన్ అయితే ఎక్కడ జరగలేదు. చాలా స్లోగా ఉంది సినిమా. సీరియల్ ప్లస్ పాయింట్ తమ్ముడికి ప్లస్ పాయింట్ ఏంటి అంటే అంతే, నాకైతే ప్లస్ పాయింట్ అంటూ ఏం కనిపించలేదు. పైగా విఎఫ్ఎక్స్ షాట్లు లేవు, ఒక ఎలివేషన్ లేదు, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా పడలేదు, సాంగ్స్ లేవు, కామెడీ సీన్స్ లేవు, ఏం లేవన్నా. ఇది కమర్షియల్ మూవీ. సో మీరు కమర్షియల్ మూవీ తీయాలి అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండాలి, కమర్షియల్ క్వాలిటీస్ ఉండాలి. ఆ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏం లేవు సినిమాలో. చాలా దారుణంగా ఉంది సినిమా. డైరెక్షన్ అసలు అది డైరెక్షనా కాదా నాకైతే అర్థం కావట్లేదు. ట్విస్ట్లు కాదన్నా, సినిమా ఫ్లాట్ కూడా కాదు, ఇలా ఉల్టా కింద పడిపోతుంది సినిమా. మీకు ఓపెనింగే అర్థమైపోతుంది. సినిమా ఎక్కడైతే ఓపెనింగో ప్లాట్ చూపిస్తారో సినిమాది అక్కడే అర్థమైపోతుంది సినిమా దారుణంగా ఉండబోతోంది అని. మూవీ నుండి సోషల్ మెసేజ్ లేదు, ఏం మెసేజ్ లేదు, కమర్షియల్ మెసేజ్ లేదు, ఏం లేదు. జనాల ఓపికను టెస్ట్ చేయడానికి సినిమా తీశారు మళ్ళా, అంతే, అంతకు మించి ఇంకేం లేదు.
మూవీ గురించి ఓవరాల్గా ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే అన్న నితిన్ గారు మీరు కొంచెం ఆలోచించి సినిమాలు తీయండి, కొంచెం మంచి స్క్రిప్ట్స్తో ముందుకు రండి, మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ థియేటర్కి వచ్చి మీ సినిమాలు చూస్తాం, కొంచెం ఆలోచించి తీయండి. ఈ సినిమా జనాలు టైం వేస్ట్ చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని థియేటర్కి వచ్చి చూడాల్సిన అవసరం అయితే లేదు. అంత దారుణంగా ఉంది సినిమా, భరించలేరు. రేటింగ్ 1.5 ఇస్తా, అంతకు మించి నేనైతే అది కూడా ఇంటర్వెల్ తర్వాత ఆ 20 మినిట్స్ సీన్ కొంచెం మంచిగా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ, ఆ తర్వాత ఆ పురుడు పోసే సీన్ ఏదైతే ఉందో అది మంచిగా అనిపించింది. ఓవరాల్గా ఏం చెప్దాం అనుకుంటున్నా అంతే అన్న, మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి జనాలని సారీ చెప్పి రిక్వెస్ట్ చేసి సినిమాకి వెళ్ళండి అని చెప్పినంత మాత్రాన సినిమాలు హిట్ అయిపోవు. మంచి సినిమా తీయండి, మంచి స్క్రిప్ట్తో మళ్ళీ ముందుకు రండి, మళ్ళీ జనాలు అలానే చూస్తారు. సినిమాలు హిట్ ఆఫ్ లాప మన చేతుల్లో ఏమీ ఉండదు, కాకపోతే ఒక మంచి సినిమా తీయండి, అది పోయినా పర్లేదు, మంచి సినిమా తీసేమన్న ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది, మంచి సినిమా తీయండి అంతే.